ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు ఇవే. ఈ వీడియో చూడకపోతే మీరు చాలా మిస్ అవుతారు. అయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము, ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి. అధికంగా ధనాభివృద్ధిని సొంతం చేసుకునే ముందు, కోటీశ్వర్లు కాబోయే ముందు వారికి కనిపించేటువంటి సంకేతాలు ఏంటి? ఏ సంకేతాల ద్వారా అతి త్వరలో లక్ష్మీదేవి వారిని వరించబోతుందని, కోట్ల రూపాయలు వారు సంపాదించుకోబోతున్నారని వారు అర్థం చేసుకోవాలి. అలాగే కుంభరాశి వారికి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3-4 పాదాల్లో వారు కుంభరాశి కిందికి చెందుతారు. ఇది ఈ రాశి చక్రంలో 11వ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారిది స్థిర రాశి, వాయుతంత్రపు అని శిరోదయ రాశి అని పిలుస్తారు. ఒక జలకుంభని ధరించినటువంటి మానవుని ఈ రాశి చిహ్నంగా పరిగణిస్తారు. జలకుంభం ధరించినటువంటి మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో తెలిపారు. కుంభరాశి వారిలో జన్మించిన వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే కార్యసాధన చేస్తారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనీయకుండా రహస్యంగా ఉంటారు. కుంభరాశి వారు ఎప్పుడూ ఉంటారు. వీరు సున్నిత మనస్తత్వం కలవారు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొప్పించుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. వీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. అయితే కుంభరాశి వారిని యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరు కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో లక్ష్మీదేవి వారిని వరించబోతుందని, అలాగే లక్ష్మీ కటాక్షంతో కోట్ల రూపాయలు వారు సంపాదించుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే అధికంగా గమనీయమైన పురోగతిని వారు సొంతం చేసుకోబోతున్నారని ఈ సంకేతాల ద్వారా వారు అర్థం చేసుకోవచ్చు. అయితే లక్ష్మీదేవిని సంపాదన యొక్క దేవతగా పిలుస్తూ ఉంటాం. లక్ష్మీ కటాక్షం లేదంటే ఎవరు ఎంత డబ్బు సంపాదించినా కానీ ఆ డబ్బు నిల్వ ఉండకపోవడం, అలాగే ఖర్చులు అధికంగా రావడం వంటి సమస్యలు కూడా వారిని వేధిస్తూ ఉంటాయి. అంటే ఎంత శ్రమపడి డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేసినా కొన్నిసార్లు డబ్బు సంపాదించుకోలేకపోతారు. ఇంకొకసారి డబ్బు సంపాదించినా కానీ ఆ డబ్బు నిల్వ ఉండదు. అటువంటి పరిస్థితులు మీకు గనక ఎదురవుతున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కొన్ని నియమాలు కూడా మీరు పాటించాలి.
ఎందుకంటే శుచిగా శుభ్రంగా లేని ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. కాబట్టి మీ ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ప్రశాంతంగా కూడా ఉండాలి. ఎప్పుడు ఇంట్లో అరుపులు కేకలు ఉంటే గనక అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగు పెట్టదు. ప్రేమానురాగాలతో అందరూ కూడా అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ అందరూ కలిసిమెలిసి ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇటువంటి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఉదయం లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. గడపలకు ముగ్గులు వేసుకోవాలి. మీ యొక్క వాకిలికి కానీ గచ్చుకు కానీ శుభ్రంగా కడిగి మీరు ముగ్గులు వేసుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వరిస్తుంది. అలాగే చీపురును ఎప్పుడు కూడా అవమానపరిచే విధంగా చేయకూడదు. చీపురుకు కూడా మనం అధికంగా ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. చీపురును ఎప్పుడు కూడా అవమానపరచకూడదు. ఇటువంటి కొన్ని నియమాలు మీరు పాటించాలి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఆర్థికంగా పురోగతిని సంపాదించుకోబోయే ముందు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఉదయాన్నే కలలో ఉదయిస్తున్న సూర్యుడు లేదా పున్నమి చంద్రుడు గనుక మీకు కనిపిస్తే అతి త్వరలో మీ చేతిలోకి డబ్బు అందుతుందని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ సంకేతం కూడా మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. బంగారం ధరించినట్లుగా మీకు కనిపిస్తే ఇక అతి త్వరలో మీరు కోటీశ్వర్లు కాబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. వీటితో పాటు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారని కూడా మీరు ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. ఉదయాన్నే ఆవు గడ్డి మేస్తున్నట్లుగా అనిపించినా కూడా త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం గోమాతని సకల దేవతల స్వరూపంగా భావిస్తూ ఉంటాం. అలాగే ఎప్పుడూ కూడా గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత అధిక సమయాన్ని చేయండి. ఈ విధంగా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. ఇక అలాగే ఉదయాన్నే రాజు రాణి మీకు కలలోకి కనిపిస్తే కనుక మీరు అతి త్వరలో అధిక పురోగతిని సాధించుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే కుటుంబంలోని వ్యక్తులు ఎవరైతే సంతానం లేమి బాధపడుతున్నారో ఆ కుటుంబంలో సంతాన భాగ్యం రాబోతుందని కూడా దీని అర్థం. అలాగే మీ ఇష్టదైవం కనుక అంటే అది దేవుడు కావచ్చు, దేవత కావచ్చు, మీ ఇష్ట దైవం ఎవరైనా సరే మీకు గనక కలలో కనిపించినట్లయితే, లేకపోతే ఆ భగవంతుడి ఆలయం కూడా మీకు కనిపించినా, లేకపోతే ఆ భగవంతుడు ఫోటో మీకు కనిపించినా కానీ మీపై ఎప్పుడు కూడా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటుందని మీరు విశ్రమించాలి. అలాగే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే జుట్టు రాలుతున్నట్లుగా అనిపించినా కానీ అది కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. మీకు కలలో బంగారం కనిపించినా కానీ, లేకపోతే ఆవు పాలు ఇస్తున్నట్లుగా కలలో కనిపించినా కానీ మీరు అతి త్వరలో కోటీశ్వర్లు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అటువంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే కలలో లక్ష్మీదేవి ఫోటో కానీ ప్రతిమ కానీ లేకపోతే ఆలయం కానీ ఈ మూడిటిలో ఏది ఒకటి కనిపించినా కానీ లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే గోమాత కలలో కనిపించినా కానీ అది లక్ష్మి ఆగమనానికే సంకేతం. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఊడ్చేవారు అంటే వాకిలి శుభ్రం చేస్తూ కానీ, లేకపోతే రోడ్లు శుభ్రం చేసేవారు కానీ కనిపిస్తే, అంటే ముఖ్యంగా చీపురులు ఎదురు పడితే గనక అది కూడా శుభ సంకేతం. అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు కాకి ఏదైనా శాకాహారాన్ని నోట ఖర్చుకొని వెళ్తున్నట్లుగా మీరు కనుక చూసి అది కూడా శుభ సంకేతం. ఈ విధంగా కాకి ఏదైనా రొట్టె ముక్కని
తీసుకొని మీ ఇంటి పై కప్పు మీద వాలినా కానీ అది కూడా శుభ సంకేతం. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు వీధి కుక్కలు మాంసాహారం కాకుండా శాకాహారాన్ని నోట్లో తీసుకొని వెళ్తున్నట్లుగా చూసినా కానీ అది కూడా శుభ సంకేతం. అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ఉదయం మీరు లేవగానే మీకు శంఖం శబ్దం వినిపిస్తే గనుక అది ఎటువైపు నుండైనా సరే అది శంఖం శబ్దం కనుక మీకు వినిపిస్తే అది చాలా శుభ సంకేతం. అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు అతి త్వరలో లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరించబోతుందని అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా సంకేతాల ద్వారా కుంభరాశి వారు అతి త్వరలో కోటీశ్వర్లు కాబోతున్నారని అర్థం చేసుకోవాల్సి వచ్చింది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మీరు ఎప్పుడూ కూడా ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లోని వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. అలాగే ప్రతిరోజు నిత్యం ధూపదీప నైవేద్యాలతో కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. సో చూశారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.